చెప్పి వచ్చినా చెప్పకుండా వచ్చినా సర్ప్రైజ్ ఇచ్చినా షాక్ ఇచ్చినా అపాయం లేని ఉపాయాలు ఎన్నో మన దగ్గర. ఏంటనుకుంటున్నారా? ఎవరైనా సడన్గా గెస్ట్లు అట్లా వస్తున్నారనుకోండి, లేదా మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించిందండి, ఒక ఈజీ రెసిపీ అయితే చెప్తున్నా చూడండి. 1 కప్పు బియ్యము ప్రెషర్ కుక్కర్లో తీసుకొని కొంచెం బాగా కడిగేద్దాం. నేనేం నానబెట్టట్లేదు. 5 కప్స్ సేమ్ మిల్క్ అదే కప్పుతోటి. దగ్గర అన్ని మిల్క్ లేకపోయినా వాటర్ అయినా తీసుకోండి, కానీ 1 కప్కి అయితే 5 కప్ అయితే తీసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చేలోపు బెల్లంని తురుముకోవాలి, లేదంటే చితకొట్టినా సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కరగబెట్టుకోవాలి. డైరెక్ట్గా వేస్తే దీంట్లో మట్టి, ఇసుక, లేదంటే వరిగట్టు కొట్టు అవన్నీ ఉంటాయి అన్నమాట. 5 విజిల్స్ తర్వాత చూస్తే చూడండి, అన్నం ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లము ముందే వేసుకుంటే అన్నం అస్సలు ఉడకదండి. మనం కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళని ఇలా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్. మీకు ఇంకొంచెం థిక్ కావాలంటే ఒక 2-3 మినిట్స్ ఇట్లా కుక్ చేయండి. ఎందుకంటే చల్లగైన తర్వాత మీరు కొంచెం గట్టిగా అవుతుంది. బెల్లం అదంతా సరిపోయిందో లేదో చూసుకోండి. ఫైనల్గా రవ్వ అంత ఉప్పు, ఏ రవ్వ అని అడగండి. కావాలంటే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి ఇలా పైన నెయ్యి పోసి వచ్చిన గెస్ట్లకి ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు చాలా థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మదర్ గుర్తొస్తుంది. మీరు కూడా మీ పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉండండి, ఇంతసేపు ఫాస్ట్ ఫుడ్స్ అట్లా కాకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 10 మినిట్స్ అండి. ఆ కుక్కర్ విజిల్స్ రావడం, ఆ స్టీమ్ పోవటం అంతే. మన బెల్లం వేసాక కూడా మనం ఏం స్టవ్ ఆన్ చేసి కుక్ చేయం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.